జై జనసేన. నా పేరు గాదే నరేంద్ర, ఉదయగిరి, జనసేన పార్టీ. ఈరోజు నేను మాట్లాడగల కారణము వైసీపీ నాయకుడు బందరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని. ఎందుకు మాట్లాడుతున్నానయ్యా ఈరోజు పేర్ని నాని గురించి అంటే, మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుల్ని నానా రకమైన మాటలనిండు, అనరాని మాటలన్నీ అనిండు, సన్నాస నిండు, ఎదవున్నారు ఎదవ నిండు, ఇంకా పెద్ద పెద్ద ముదర మాటలన్నీ మాట్లాడిండు. నీది నాది ఒకే కులంరా కాపు డాష్ అనిండు. పనికి మాడిన మాటలన్నీ మాట్లాడిండు. అధికారంలో ఉండి బందరికి ఏమన్నా చేయరా స్వామి అంటే ఏమీ చేయలే. ఆ బందర బస్టాండ్ కూడా కట్టించుకోలే నీట్గా. అలాంటి సన్నాసి డాష్ గాడు మా పవన్ కళ్యాణ్ని ఎన్నెన్నో మాట్లాడిండు. అదేవిధంగా మా జనసేన పార్టీ చేసే కార్యకర్తలని, జన సైనికుల్ని ఇంకా నిండు, చిన్నపిల్లోళ్ళ నిండు, హాఫ్ టికెట్లు గాళ్ళ నిండు, కాలేజ్ కుర్రాళ్ళ నిండు, ఇంకా నిండు. మీ కొడుకు వయసు ఉంటుంది పేరు నాని. నాకు మీ కొడుకు కూడా చిన్నపిల్లోడేనా? అయితే నేను కూడా చిన్నపిల్లోడినే. మీ కొడుకు ఎమ్మెల్యే పోటీ చేయించిన చిన్నపిల్లోడి చేత కొద్దిగైనా సిగ్గుందా? నీకు పోటీ చేస్తే ఓడిపోతానని భయపడిపోయి ఎట్లాగ ఓడిపోతాను, ప్రజల్లో పరువు పోద్దని చెప్పి మీ కొడుకుని నిలబెట్టును. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతా, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడతా, నువ్వు ఎంత దారుణమైన వ్యక్తిత్వం మాట్లాడమంటావా? ఏదో ఇన్సిడెంట్ జరిగి వైజాగ్లో మృతికారులు బోట్లు కాలిపోతే వాళ్ళ ఫ్యామిలీలకు, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండేదానికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఒక్కొక్క బోటు దానమైన కుటుంబానికి 50,000 సహాయం చేస్తే దాని మీద కూడా రాజకీయాలు చేసినావు నువ్వు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతావు నువ్వు? వాళ్ళకి ఇచ్చింది 50,000 ఒక్కొక్క కుటుంబానికి. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చిపోయేదానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుద్ది అని చెప్తా. ఏం ప్రజల డబ్బులు కదా, ఏమైనా ప్రజల డబ్బులు గవర్నమెంట్ సొమ్ము ఏమన్నా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఆయన సొంతంగా కష్టపడి ఇచ్చిన డబ్బుల మీద కూడా రాజకీయాలు చేసినావు నువ్వు. మీ అన్నున్నాడు జగన్ అన్న, మీ వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి 700 కోట్లు పైకి చిల్లుకు ఆస్తులు చూపించిండు మొన్న నామినేషన్లో. నీకుంటాయి ఎన్నో వందల కోట్లు. ఎప్పుడైనా ₹1 ఎవరికన్నా సాయం చేసిండ్రా? ₹1 సాయం చేయకపోగా చేసిన పవన్ కళ్యాణ్ గారిని మీరు నానా రకాలుగా మాట్లాడతారా? అందుకే దేవుడు తగిన శాస్త్రి చూపించిండు. 151 ఎమ్మెల్యేలని 11 పడగొట్టిండు. అది మీ స్థాయి. పవన్ కళ్యాణ్ గారి ఇష్టం అది. ఆయన సొంత డబ్బులతో సొంత ఫ్లైట్లు ఏడైనా తిరుగుతాడు, ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాడు. మీలాగా ప్రజల సొమ్ముతో 15 కిలోమీటర్లు తిరిగేదానికి ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని, గవర్నమెంట్ బిల్డింగులకి పెయింట్లు కొట్టుకొని, విశాఖకపోతే రోడ్ల మీద ఉండే చెట్లు నరికేసి, ప్రజలకు భయపడి పరదాలు కట్టుకొని తిరగల. ఆయన సొంత డబ్బులతోటి సొంత ఖజానాలోంచి తీసేసి ఆయన ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో తిరిగి ప్రజలకి ఎంతోమందికి ఎన్నో లక్షలు కోట్లు సహాయం చేసిండ్రు. మీ మొఖానికి రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంటే కరోనా ఎక్కువ మందికి వచ్చేసి ₹1 ఖర్చు పెట్టలేదు మీ జగనన్న. పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లు ఇచ్చిండ్రు పవన్ కళ్యాణ్ గారు. మీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన అకౌంట్కి 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి, కేసీఆర్ పక్క రాష్ట్రాలకు కూడా హెల్ప్ చేసిన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. వాళ్ళకు ఒక 50 లక్షలు, కేంద్రానికి ఒక సహాయ నిధుల కింద ₹1 కోటి ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ మెగా కుటుంబాన్ని నిందించే అంత మొగడు నువ్వా? అంత స్థాయి నీది పేరు నాని. ఈరోజు టైం వచ్చింది, మాట్లాడుతున్నాం. నీకు ఇంక రాదు టైము, అయిపోయింది మీ టైము. జై జనసేన, జై హింద్.